పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏంటి పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు. అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు, గుడ్లు పగలగొట్టడం అన్నీ కూడా మాకొచ్చు. నేను మాట్లాడుకోవాలనుకుంటున్నాను కానీ ఒకటే చెప్తున్నా, మంచి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మినిస్టర్గా 2.5 సంవత్సరాల ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. ఇండస్ట్రియల్ మినిస్టర్గా పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు ఏదో చేసి సమోసాల కొట్ల ఏదో చేశాడు, మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి, నేను వాటిని తక్కువ చేసి మాట్లాడట్లే. ఏఎంఎన్ఎస్ అక్కడికి వెళ్ళి అందులో ఉన్న వాటన్నిటిని చదవడానికి నీకు గంట పట్టిద్ది. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడతారు. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో. స్వపక్షంలోనే హోంమంత్రికి సెగ. తెలుగు తమ్ములలో నడుస్తున్న ఆసక్తికరమైన చర్చ. మాజీ మంత్రి గుడివాడ మాటలతో మారిన సమీకరణాలు. హోంమంత్రి అనితకు అండగా నిలవడంలో మౌనం. సమన్వయ లోపమా లేక ఉద్దేశపూర్వక దూరమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలైన వంగలపూడి అనిత చుట్టూ ఇప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సరికొత్త రాజకీయ చర్చ మొదలైంది. అనకాపల్లి జిల్లా కేఆర్ అడ్రస్గా సాగుతున్న ప్రాంతీయ రాజకీయాల్లో హోంమంత్రి అనిత, వైకాపా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ల మధ్య ఎప్పటినుంచో టామ్ అండ్ జెర్రీ తరహా పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనిత ప్రతిపక్ష నేతగా పదునైన విమర్శలు చేయగా అమర్నాథ్ అంతే ఘాటుగా కౌంటర్లు ఇచ్చేవారు. అయితే ఇటీవల ఒక కార్యక్రమం వేదికగా హోంమంత్రి అనితను లక్ష్యంగా చేసుకుని అమర్నాథ్ చేసిన మేకప్ మంత్రి వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపాయి. ఓ మహిళా మంత్రిపై ఇటువంటి వ్యక్తిగత విమర్శలు రావడంపై క్షేత్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన అధికార పార్టీ కూటమి నేతలు, ఎమ్మెల్యేలు వ్యూహాత్మక మౌనం వహించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో హోంమంత్రి జిల్లా రాజకీయాల్లో ఒంటరయ్యారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ అనకాపల్లి జిల్లా చోడవరంలో మాజీ మంత్రి అమర్నాథ్ నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ, బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఆయన హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాజకీయ విమర్శల పరిధి దాటి వ్యక్తిగత రూపంపై సెటర్లు వేసేలా ఆ ప్రసంగం సాగడంతో తెలుగు మహిళా విభాగం దీన్ని తీవ్రంగా మండిపడింది. ఒక బాధ్యతాయుతమైన హోంమంత్రి స్థానంలో ఉన్న మహిళపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతమని, దీనిపై అమర్నాథ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని పీసీసీ తెలుగు మహిళా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కింది స్థాయి కేడర్ నుంచి ఇటువంటి తీవ్ర స్పందన వస్తున్నప్పటికీ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు మాత్రం ఈ వివాదాన్ని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం విశేషం. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి కూటమి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి వంగలపూడి అనిత మాత్రమే. జిల్లాకు చెందిన ఓ సీనియర్ మహిళా మంత్రిపై ప్రతిపక్ష నేత అంత బహిరంగంగా విమర్శలు గుప్పిస్తే స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఇతర ముఖ్య నేతలు కానీ ఆమెకు మద్దతుగా గొంతు కలపకపోవడం సంచలనంగా మారింది. ఈ ఎపిసోడ్లో జరిగిన తర్వాత జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఎవరికి వారు తమ స్వంత నియోజకవర్గాల పనులకే పరిమితం అయ్యారే తప్ప హోంమంత్రిపై జరిగిన దాడిని తిప్పికొట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. మమ్మల్ని పట్టించుకోనప్పుడు మేమెందుకు ఈ రాజకీయ ఎదురుదాడిలో భాగస్వాములు కావాలంటూ కొందరు సీనియర్ నేతలు అంతర్గత సంభాషణలో వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. ఈ వైఖరితో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో హోంమంత్రి అనిత కొంతమేర ఒంటరిగా మారారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీ నేతల నుంచి ఈ స్థాయి ఉదాసీనత వ్యక్తమవడం వెనకగల కారణాలపై రాజకీయ వర్గాల్లో లోతైన విశ్లేషణలు సాగుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల నేతలతో సీనియర్ ప్రజాప్రతినిధులతో తగినంత సమన్వయం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో కానీ, స్థానిక లీడర్ల ప్రాధాన్యత విషయంలో కానీ ఎక్కడో ఒక చోట కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్లే నేటిటువంటి పరిస్థితి తలెత్తి ఉంటుందని భావిస్తున్నారు. జిల్లా ప్రయోజనాల కోసం అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన తరుణంలో ఇలాంటి అంతర్గత విభేదాలు లేదా అనాసక్తత బయటపడడం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వ ఇమేజ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన శాంతి భద్రతల విభాగాన్ని పర్యవేక్షిస్తున్న హోంమంత్రిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సొంత పార్టీ నుంచే గట్టి మద్దతు లభించకపోవడం వైకాపాకు లాభించే అంశంగా మారుతుంది. ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రతిపక్ష నేతలు మరింత దూకుడుగా వ్యవహరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర అధిష్టానం కూడా ఈ పరిణామాలను గమనిస్తుందని, జిల్లాలోని ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను త్వరలోనే పరిష్కరించకపోతే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని పార్టీ వర్గాలంటున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.